ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం చాలా సంతోషకరం. యేసుక్రీస్తు బాల్యం, ఆయన 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక సంఘటన గురించి రాశారు. ఎందుకంటే ప్రతి సంఘటన రాయాలంటే భూమిపైన ఉన్న పుస్తకాలన్నీ సరిపోవని చెప్పి యోహాన్ భక్తుడు మనకి తెలియపరిచారు. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే రాశారు. యేసు ప్రభువు జ్ఞానంతో బలంతో ఎదుగుతా వచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఏటా పండగల్ని ఆచరించడానికి యెరూషలేం వెళ్తారు. యేసుక్రీస్తు కూడా తన 12వ ఏట అంటే 12 ఇయర్స్ అప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి పస్కా పండగను ఆచరించడానికి యెరూషలేం వెళ్తారు. తిరుగు ప్రయాణంలో అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు యేసుక్రీస్తు యెరూషలేంలో ఉండిపోతారు. ఒక రోజు ప్రయాణం తర్వాత యేసు ప్రభువు వాళ్ళతో లేరని చెప్పి వాళ్ళు గమనిస్తారు. తిరిగి యెరూషలేంలోకి వెళ్తారు. అప్పటికి 3 రోజులు అయిపోతుంది. అప్పుడు యేసు ప్రభువు వారికి బోధకుల దగ్గర ప్రశ్నలు జవాబులు ఇస్తూ కనబడతారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మనం కూడా టీచర్స్ని క్వశ్చన్స్ అవి అడుగుతూ ఉంటాం కదా, వాళ్ళు విసుక్కుంటారు, అవునా కాదా? కానీ మనం కూడా నిజంగా యేసుక్రీస్తుని ఆరాధిస్తే ఆ జ్ఞానాన్ని చూసి ఈ కుమారుడు ఎవరి కుమారుడు, ఈ కుమార్తె ఎవరి కుమార్తె అని అడుగుతారు. ఇది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానంని చూసి బోధకులు ఆశ్చర్యపోయారు. కాబట్టి మనం ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. బోధకుల దగ్గర, టీచర్స్ దగ్గర కానీ మనం ప్రశ్నలు జవాబులు అడిగి నేర్చుకోవాలి. అంతేగాని ఏదో అడగాలి కదా, టైంపాస్ కానీ లేకపోతే విసిగించాలని మాత్రం అడగకూడదు. కాబట్టి మనమందరం జాగ్రత్తగా జ్ఞానాన్ని విద్యని యేసుక్రీస్తులాగా బోధకుల దగ్గర నుండి నేర్చుకుందాం. కానీ యేసుక్రీస్తు దేవుని చిత్తానుసారంగా 30 ఏళ్ల వరకు తల్లిదండ్రులకు లోబడి దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ ఆయన సమయమందు సువార్తను ప్రకటించారు. కాబట్టి మీరు కూడా చిన్ననాటి నుండే లూకా సువార్తని జాగ్రత్తగా చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం మరియు 52వ వచనం. లూక్ చాప్టర్ 2 వర్స్ 40 and 52. దీని ద్వారా యేసు ప్రభువు చిన్ననాటి నుండే జ్ఞానంతో నింపబడ్డారని తెలుస్తుంది. అంటే ఆయన 12 ఏళ్ల వయసుకే అంటే 12 ఇయర్స్కే సర్వ జ్ఞానంతో నింపబడ్డారు. యేసుక్రీస్తుని తన తల్లి నీవెందుకు మమ్మల్ని దుఃఖపెట్టావు, ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అని జవాబిస్తారు. కాబట్టి మనం కూడా చిన్ననాటి నుండే దేవుని పనులు చేయడానికి పూనుకుందాం. కాబట్టి చిన్ననాటి నుండి దేవుని జ్ఞానంతో వర్ధిల్లుదాం. దేవుని పనులు చేస్తూ దేవుని ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచిపెడదాం. మన చదువులలో, మన ప్రతి పనిలోనూ, మన జీవితంలో దేవుని జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబడుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.